ఇది మల్టీగ్రెయిన్ రాగి దోశ అండి. మినపగుళ్ళు ఒక గ్లాసు, పెసలు ఒక గ్లాసు, రాగులు ఒక గ్లాసు, 3 గ్లాసులు సేమ్ 1:1 తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 5 or 6 hours బాగా సోక్ చేయాలి, నానపెట్టేయాలి. బాగా నానిన తర్వాత మిక్సీ గ్రైండర్లోకి తీసుకుని మెత్తగా రుబ్బేసుకోవడం అండి. చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్. ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా అలాగే చిన్నపిల్లలకి పెట్టచ్చు, పసిపిల్లలకి మంచిగాను. ఎండాకాలం తింటే చాలా మంచి హెల్తీ బాగుంటుంది అన్నమాట. కావాల్సినంత ఉప్పు, అల్లం పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసానండి. అందులోని ఎక్కువ నీళ్ళు పోసేసుకోకండి, పలుచగా అయిపోతే కనుక అంత మంచిగా రాదు. చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకోండి. మామూలుగా మనం దోశలకి వేసుకుంటాం చూడండి, అట్లా వేసుకోవడమే నీళ్ళు. చిన్న గ్రైండర్లో అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసాను. సరిపడా వేసేసుకోండి కారాన్ని బట్టి. నా పచ్చిమిరపకాయలు అసలు కారం లేవు, అందుకే నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను అన్నమాట. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే 1-2 కన్నా పట్టవు అన్నమాట. అల్లం కూడా చిన్న ముక్క వేసుకోండి. బాగా మిక్స్ చేయండి, కలపండి. ఉల్లిపాయలు సన్నగా వేసుకోవచ్చు, లేకపోతే పిండిలో అయినా కలిపేసి వేసేసుకోవచ్చు అన్నమాట. అదంతా అదే లేచి పైకి వస్తుందండి. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. మీడియంలో పెట్టి కాల్చండి. మళ్ళీ హైలో పెట్టేస్తే కనుక లోపల ఉడకకుండా నల్లగా మాడిపోతుంది. కొంచెం రెడ్ కలర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే రాగుల దోశ నల్లగా కాకుండా చక్కగా మన పెసరట్టులాగా వస్తుందండి. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే రాగి దోశ అయితే కొంచెం నల్లగా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడరు. ఇలా అన్నీ కలపడం వల్ల ఏంటంటే కలర్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు మనం వేరే మూకుళ్ళు వేయించుకుని కూడా పైన వేయచ్చండి, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి అయిన వాళ్ళు ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసి కూడా పైన వేసుకోవచ్చు. అప్పుడు అవి ఉడికాయా లేదా అని మనకి ఏమీ బాధ ఉండదు అనమాట. అప్పుడప్పుడు నేను అలా కూడా చేస్తాను. అయితే అన్నీ కలిసి ఉంటాయి. ఇలా తీసేసి ఎండాకాలం మీరు కూడా చేసుకుని తింటారు.